Okay. So let's recap the topics that we discussed on Sunday. Okay. So what topics did we discuss on Sunday? Did anyone get time to watch video? Polymorphism. Okay. First we started with the types of relationships, right? Types of relationships. So what are the types of relationships we have? Is a, Has a and the other one was has a. Is a in the sense it is nothing but inheritance. Parent to child relationship. Inheritance. And the other one was has a. Has a in the sense just creating object and using it. Creating object of that class, that particular class, and directly using it in the prescribed class. So by using is a and has a, you can achieve reusability. Okay. And today we will see how to restrict the user to forcefully use is a and forcefully restrict him to use has a. Okay. So Deepak, we'll ఇది inheritance is part of polymorphism. Huh? పాలిమార్ఫిజం ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. Interlink. Okay. పాలిమార్ఫిజం అంటే మెథడ్ ఇది ఓవర్ రైడింగ్ కావాలంటే కంపల్సరీ మనకి ఈజీ రిలేషన్షిప్ ఉండాలి, లేకపోతే అది ఓవర్ రైడింగ్ కాదు. సో పాలిమార్ఫిజం డిస్కస్ చేసాం తర్వాత. సో పాలిమార్ఫిజం ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. Overriding. ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. Overriding. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సేమ్ క్లాస్ లో సేమ్ క్లాస్ ఆర్ డిఫరెంట్ క్లాస్ ఏదన్నా అవ్వచ్చు. ఈజీ ఉంటే డిఫరెంట్ క్లాస్, లేకపోతే సేమ్ క్లాస్. ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ నేమ్ డిఫరెన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్, parameters, టైప్ ఆఫ్ పారామీటర్స్, number of parameters. నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే అది మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? Same ఓవర్ name, రైడింగ్ అంటే సేమ్ నేమ్, same parameters, different సేమ్ class, పారామీటర్స్. యా, సేమ్ పారామీటర్స్, different different class. class. So to achieve this overriding, you need to have easy relationship. అంటే ఇన్హెరిటెన్స్ ఉండాలి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉండాలి. ఓకే, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ as ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ వాట్ డిడ్ వి డిస్కస్? దిస్ కీవర్డ్. ఈ దిస్ కీవర్డ్ అంటే ఏంటి? when the instance variable name and local variable name are same, to avoid confusion we use this refers to current class object అంటాం. current class object when it is used when the instance variable and local variable both have same names. To call instance variable we go with this keyword. Okay, so this method overriding is not applicable to static methods. Next, what did we discuss? Super keyword. What is super? Super is used to Get the parent properties. yeah get the parent property. Immediate parent. Immediate parent, exactly. Get the immediate parent. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ లో దిస్ ఇలా ఉంటుంది. దిస్ With కన్స్ట్రక్టర్ basis. సూపర్ ఇలా ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్టర్ చైనింగ్ కావాలంటే వి యూస్ దిస్ విత్ పారామీటరైజ్డ్ ఉంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏమన్నా ఉందా అలా. ఓకే, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ is same as class name, used for initializing instance variables. Next point, automatically called.
or when object is created. Okay, సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫైనల్ క్లాస్ లెవెల్లో అప్లై చేస్తే ఏమవుద్ది? ఇట్ రిస్ట్రిక్ట్స్ ఓవర్ రైడింగ్. ఇట్ రిస్ట్రిక్ట్స్ ఈజ్ ఏ రిలేషన్షిప్. అదే ఫైనల్ మనం మెథడ్ లెవెల్లో ఇస్తే రిస్ట్రిక్ట్స్ ఓవర్ రైడింగ్. అదే ఫైనల్ వేరియబుల్ లెవెల్లో ఇస్తే రిస్ట్రిక్ట్స్ చేంజింగ్ వేరియబుల్ వాల్యూ. ఇది డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లేదు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ క్లాస్. సో జనరల్ క్లాస్ సింటాక్స్ ఏంటి? జనరల్ గా క్లాస్ సింటాక్స్ ఏంటి? క్లాస్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్ పెరాంథసిస్. దీంట్లో నేను మెథడ్ రాయాలంటే ఎలా రాయాలి? పబ్లిక్ వాయిడ్ సమ్ మెథడ్ నేమ్ బ్రాకెట్స్. ఓకే, ఇది మెథడ్. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? మెథడ్ డెఫినేషన్ అంటామా లేకపోతే మెథడ్ డిక్లరేషన్ అంటామా? డెఫినేషన్. ఇది మెథడ్ డిక్లరేషన్. ఓకే, బాడీలో ఉండేది డెఫినేషన్, బాడీలో ఉండేది డెఫినేషన్. ఇదేంటి? డిక్లరేషన్. డిక్లరేషన్. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ అనే కీవర్డ్ ఉంటే ఏమవుద్దంటే క్లాస్ కి పబ్లిక్ అనేది ఉంటే యూ నీడ్ టు గివ్ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ కూడా సేమ్ అవ్వాలి. అదే పబ్లిక్ కాకుండా వేరే పబ్లిక్ తీసేస్తే మనం యూ కెన్ గివ్ ఎనీ నేమ్. పబ్లిక్ అని ఇస్తే నేమ్ హ్యాస్ టు బి, యూ నీడ్ టు సేవ్ ద ప్రోగ్రామ్ విత్ ద సేమ్ నేమ్ demo.java అని చెప్పి సేవ్ చేయాలి. అదే నేను పబ్లిక్ తీసేస్తే యూ కెన్ సేవ్ ఇట్ యూజింగ్ ఎనీ నేమ్. sample.java, ఈ డెమో దాన్ని sample.java అని కూడా సేవ్ చేయొచ్చు నేను. ఓకే, అండ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ దేర్ విల్ బి ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్. మనం చూసాం కదా, ఏది మొన్న పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ చేసేటప్పుడు we created many classes in the same file, right? 3 or 4 classes in the same file, but in that file there is only one public class, మిగతా అన్ని నాన్ పబ్లిక్. ఎందుకు మనం మిగతా పబ్లిక్ చేసుకోలేము? నేను మోర్ దాన్ వన్ పబ్లిక్ చేసుకుంటే అదేంటి వేరియబుల్, ఇది క్లాస్ నేము మీకు సేవింగ్ నేమ్ సేమ్ అవ్వాలి. మోర్ దాన్ వన్ చేసుకుంటే అది మీకు కుదరదు కదా, మీకు ఆ రూల్ కుదరదు. సో there should be only one public class in a program. Okay, I'll discuss this again when I teach you access modifiers. Okay, so identi declaration, idi method definition. This is called definition. If a method has both declaration and definition, that method is technically called as concrete method. ఓకే, నేను ఈ వర్డ్ మీకు చేయలేదు, మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు, బట్ వీఆర్ రైటింగ్ దీస్ కాంక్రీట్ మెథడ్స్ ఫ్రమ్ లాస్ట్ 3-4 classes. When a method has both declaration and definition, that is called concrete method. If a class has all concrete methods, or if all the methods of a class are concrete, if all the methods of a class are concrete, it is called concrete class. Getting it? Say if we have more than 2 methods in this. Okay, ఒకటే పబ్లిక్ క్లాస్ ఉంటుంది, మెయిన్ మెథడ్ కూడా ఒకటే ఉంటుంది. main method also should be only one.
ఓకే. సో ఈ మెథడ్స్ ఇవన్నీ కాల్ చేసేది మన మెయిన్ మెథడ్ లోనే. యూ కెన్ కాల్ దెమ్ ఇన్ ఎనీ మెథడ్. ఇప్పుడు స్టాటిక్ అయితే స్టాటిక్ ఏరియా నుండి కాల్ చేయాలంటే యూ కాల్ బై యూజింగ్ క్లాస్ నేమ్ మెథడ్ ని. అదే స్టాటిక్ మెథడ్ నీకు ఇన్స్టాన్స్ ఏరియా నుండి కాల్ చేయాలన్నా యూ కాల్ ఇట్ బై యూజింగ్ క్లాస్ నేమ్. అదే ఇన్స్టాన్స్ మెథడ్ ఇన్స్టాన్స్ ఏరియాలో డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు ఆర్ మేక్ ఆబ్జెక్ట్. ఎ హ్యాబిట్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దట్ కెన్ బి ఎ స్టాటిక్ ఏరియా, దట్ కెన్ బి అన్ ఇన్స్టాన్స్ ఏరియా. దేంట్లో అయినా సరే మీరు ఆబ్జెక్ట్ పెట్టుకుని కాల్ చేసేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా యాక్స్ స్టాటిక్ ఏరియా మీకు ఇన్స్టాన్స్ ఏరియా. స్టాటిక్ ఉంటే క్లాస్ నేమ్, స్టాటిక్ అది ఉంటే మీకు అలా. అప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? స్టాటిక్ మెథడ్ స్టాటిక్ ఏరియా కాల్ బై యూజింగ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. స్టాటిక్ మెథడ్ ఇన్స్టాన్స్ ఏరియా కాల్ బై యూజింగ్ క్లాస్ నేమ్. రెండిటికి సేమ్ స్టాటిక్ మెథడ్స్. అప్పుడు ఏంటి? ఇన్స్టాన్స్ మెథడ్స్ ఇన్స్టాన్స్ ఏరియా యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. బట్ ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసుకోవాలంటే ఇన్స్టాన్స్ మెథడ్స్ స్టాటిక్ ఏరియా. స్టాటిక్ ఏరియా అంటే మెయిన్ మెథడ్ కూడా స్టాటికే కదా. సో వాట్ డు వి డూ? వి కాల్ దట్ యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూ కెన్ కాల్ ఇన్ స్టాటిక్ ఏరియా దిస్ ఇన్స్టాన్స్ ఏరియా యాజ్ వెల్. ఇట్స్ మోర్ టు యూ. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ బట్టి యూ కెన్ కాల్ ఇన్ బోత్ ద ఏరియాస్. ఓకే. స్టాటిక్ అంటే క్లాస్ నేమ్. ఇలా మీరు గుర్తుపెట్టేసుకోండి. సేమ్ గా కాల్ చేసేయండి. డైరెక్ట్ గా కాకుండా ఒక్కొక్క ఏరియాలో అలా కాకుండా ఇంకా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పెట్టి కాల్ చేసేయండి. ఇన్స్టాన్స్ ఏరియాలో ఉన్న స్టాటిక్ ఏరియాలో ఉన్న ఎలా ఉన్నా సేమ్ గా. స్టాటిక్ అంటే క్లాస్ నేమ్. ఓకే. సో మెథడ్ కాలింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ .m1 .m2 అని పెట్టుకుంటున్నాం కదా పారామీటర్స్ తో ఉంటే పారామీటర్ అలా. ఓకే. సో ఇప్పుడు ఇఫ్ ఏ క్లాస్ ఇఫ్ ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ కాంక్రీట్, ఇట్ ఈస్ కాంక్రీట్ క్లాస్. ఇదేంటి? కాంక్రీట్ క్లాస్. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి, m1 m2. These both methods has declaration plus definition. If a method has declaration plus definition, it is concrete method. If all the methods of a class are concrete, then the class is concrete class. You got this terminology? Yeah. Concrete method ante enti? Method having both declaration plus definition. If all the methods of a class are concrete, then the class is called concrete class. Okay. So ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఉంటే అంటే ఒక దానిలో చెప్తా అదే చెప్తా. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్. డిఫరెంట్ అంటే ఏంటి నీ ఉద్దేశంలో? అంటే ఒకటి స్టాటిక్ ఒకటి ఇంట్ ఉంటుంది కదా. స్టాటిక్ నేను ఇన్స్టాన్స్ గురించి మాట్లాడట్లా. మెథడ్ అంటే ఇది స్టాటిక్ ఉన్నా ఏదున్నా సరే మెథడ్ విల్ హ్యావ్ బోత్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ కదా. డెఫినేషన్ అవునవును. స్టాటిక్ అయినా సరే మీకు ఇన్స్టాన్స్ అయినా సరే ఇఫ్ ఏ మెథడ్ హ్యాస్ డిక్లరేషన్, ఇఫ్ ఏ మెథడ్ హ్యాస్ డెఫినేషన్, దట్ ఈస్ కాంక్రీట్ మెథడ్ అంతే. కాంక్రీట్ మెథడ్. ఓకే. అది మీకు స్టాటిక్ అవ్వచ్చు, మీకు ఇన్స్టాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ ఏ మెథడ్ హ్యాస్ బోత్ డిక్లరేషన్ ప్లస్ డెఫినేషన్, ఇట్ ఈస్ కాంక్రీట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్. ఇఫ్ బోత్ ఆర్ కాంక్రీట్ మెథడ్, అది కాంక్రీట్ క్లాస్. కాంక్రీట్ క్లాస్ అవుతుంది. బోత్ కాదు, ఎన్ని దాంట్లో ఒక 100 ఉన్నాయి అనుకో, ఆ 100 మెథడ్స్ కాంక్రీట్ మెథడ్స్ అయితే ఇట్స్ ఎ కాంక్రీట్ క్లాస్. ఓకే. ఓకే. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? దీనికి మీకు ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? మీకు అబ్స్ట్రాక్ట్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే దీనికి అబ్స్ట్రాక్ట్ అంటే అన్డిఫైన్డ్. ఓకే. ఇంగ్లీష్ మీనింగ్ దీనికి ఇది. ఓకే. ఇఫ్ ఎ మెథడ్ has only declaration, no definition, it is called as abstract method. If a method has only declaration అంటే ఏంటి? public void m1, ఇది declaration. If a method has only declaration, no definition, it is called as abstract method.
if a class contain at least one abstract method, if a class contains at least one abstract method, then the class is called abstract class. Did you get this point? మెథడ్ కి బాడీ లేకపోతే దాన్ని abstract method అంటాం. A method having only declaration, no body, that is called abstract method. If a class contain at least one abstract method, it is called abstract class. ఇక్కడ ఏముంది, మొత్తం కాంక్రీట్ మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, మొత్తం కాంక్రీట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఐ రైట్ ఏ మెథడ్, abstract method, public void m3, this is called abstract method, and abstract method is followed by a keyword. Before return type, you need to mention a keyword called abstract, public abstract void m3, and at the end of abstract method you need to place semicolon. So this is abstract method. If a class contain at least one abstract method, then you need to mention the class as abstract. Did you get this? మళ్ళీ చెప్పనా? ఇది మళ్ళీ ఒకసారి చెప్పరా. అబ్స్ట్రాక్ట్ క్లాస్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ అని రాసారుగా. సే ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ కి బాడీ ఉంటది కదా, జనరల్ గా మెథడ్ కి బాడీ లేకపోతే దాన్ని ఇది మెథడ్ విత్ బాడీ, ఇది డెఫినేషన్ అంటాం దీన్ని టెక్నికల్ గా. ఇఫ్ ఎ మెథడ్ హ్యాస్ ఓన్లీ డిక్లరేషన్, does not have definition, that method is called abstract method. Abstract method మనం ఇలా డైరెక్ట్ గా రాస్తే you will be getting compile time error. So Java has provided us a keyword called abstract. So ఆ keyword రిటర్న్ టైప్ గా ముందు రాసుకుంటాం. void is the return type, right? దానికి ముందు abstract అనే keyword రాసుకుంటాం. Now it is an abstract method. Abstract method ends with semicolon. You need to remember two things. Before return type you need to specify abstract keyword, and after the end of the method you need to place semicolon. If a class contain at least one abstract method, then you need to make the class also as abstract. క్రాంతి అర్థమైందా? అర్థమైంది. సాగర్, అట్లా బాడీలో ఏం లేనప్పుడు అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే పర్పస్ ఏంటి? అవునవును చెప్తాను పర్పస్, ఎందుకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అవన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ పాయింట్స్ అర్థమైనాయా? మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి? ఓకే, అర్థమైంది. సెమీకాలన్ పెట్టుకోవాలి, అండ్ ఇక్కడేమో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టాలి. ఓకే, మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి కాంక్రీట్ క్లాస్ కి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది. సో మనకి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందాము, కాంక్రీట్ మెథడ్, కాంక్రీట్ క్లాస్. సో బై డిఫాల్ట్ గా క్లాస్ వచ్చేసి కాంక్రీట్ క్లాస్ కిందే ఉంటది మెన్షన్ కాబట్టి. అవును, అబ్స్ట్రాక్ట్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు ఇప్పుడు తెలిసింది కదా క్లియర్ గా, అసలు ఏంటి అనేది. క్లియర్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే యు ఆర్ నాట్ అలౌడ్, ఇంకో రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ఇన్స్టాన్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇన్స్టాన్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. క్రియేట్ చేస్తే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, బికాస్ ఎందుకు అలౌ చేయలేదు ఆబ్జెక్ట్ క్రియేషన్? మెథడ్స్ కి బాడీ లేవు. కొన్ని మెథడ్స్ కి విత్ బాడీ ఉంటాయి, కొన్ని మెథడ్స్ కి వితౌట్ బాడీ ఉంటాయి. సో ఇఫ్ దే అలౌ యూ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే యూ విల్ ట్రై టు, ఇఫ్ యూ ట్రై టు కాల్ దిస్ మెథడ్,
ఇట్ విల్ బి అన్ అన్సేఫ్ ఆపరేషన్. దాన్ని ఏమంటామంటే టెక్నికల్ గా అన్సేఫ్ ఆపరేషన్ అంటాం. నల్ పాయింటర్ వచ్చేస్తుంది, బట్ టెక్నికల్ గా వి కాల్ దిస్ ఆపరేషన్ యాజ్ అన్సేఫ్ ఆపరేషన్. టు అవాయిడ్ దిస్ అన్సేఫ్ ఆపరేషన్, you are not allowed to create object of abstract class. Clear? Yeah. So, let me show you that. సో ఇవి వాడతామా సెల్లింగ్ లో ఇంటర్వ్యూ పర్పస్ అయితే? అంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో వాడతారు, కొన్ని ప్రాజెక్ట్స్ లో వాడరు. ఇది ఇంకా వాళ్ళ ఇష్టము, మనం ఇంకా చెప్పలేము అవి. ఓకే. జనరల్ గా అయితే ఎక్కువ యూసేజ్ ఉండదు, బట్ స్టిల్ if the test architect or someone is highly technical and if they want no one to understand their project, ఇలాంటివన్నీ వాడుతుంటారు. ఓకే, సో ఇప్పుడు what kind of method is this? Is it concrete method or abstract method? కాంక్రీట్. So now if I wanted to make this as abstract, what should I do? Need to remove the definition and declare abstract Public abstract void m3. braces నేను ఇలా column. రాస్ basis. Okay, now you did not, you will be getting one error. ఏం ఎర్రర్ వస్తుంది? మేక్ ద క్లాస్ యాజ్ అబ్స్ట్రాక్ట్. You can either remove this and add body or make the class as abstract. దీనికి బాడీ అన్న యాడ్ చేయి, లేకపోతే క్లాస్ అన్న మనకి అబ్స్ట్రాక్ట్ చేయి. ఓకే, నౌ we did not get any error. Okay, now let's try to create the object of this class. What did I get? Cannot instantiate the type demo. Means you cannot create object of abstract class. Clear with these all points right now? Yeah. Okay. Now let's see the usage. Say for example, if I cannot create an object, so what is the use of this? Okay. So say I'll create one more class. Class child.
class child. If I wanted to get the properties of this class to this class, what should I do? What keyword should I use here to get the properties of one class to another class? Extend. Extends keyword. Okay, extends demo. Okay, so what error I'll get? Say for example, if I extend an abstract class, then I need to implement all the unimplemented methods. If I extend a abstract class, I need to implement all the unimplemented methods. What is meant by unimplemented method? This is called unimplemented method. Okay, so if I extend abstract class, then I need to implement all unimplemented methods. Cursor ikkada pedithe add unimplemented methods. Nothing but this one. We are adding the body and I'll write my own logic here. This is unimplemented in demo abstract class. Okay, so did you see here override? Override in the sense same method name, same arguments, right? The same method I have overridden here and provided the business logic for this. Okay, I can remove this. There is no restriction that we need to write that annotation. Those are called as annotations. Okay, you can remove it here. This is not mandatory thing, but for usage, generally we will write this so that people will come to know this is an overridden method. So now if I wanted to access the methods present in abstract class, I need to create the object of child class because I'll be getting all the properties, right? So I'll be creating child. C is equal to new child. C dot m1, C dot m2, C dot m3. Okay, if I try to print these all, what will I get? I'll get all the things present in that. Okay, this is instance 2, this is unlimited, unimplemented in demo class. So what is the main advantage of using this? So the main advantage of using abstract method is we will restrict the user by using, we will force the user, we will force the programmer to use is a relationship. Programmer cannot use has a relationship. Getting it? Abstract methods, you cannot create an instance. So without having a relationship, just by creating an object, you cannot get the properties of that. You have to extend that method. Compulsory, mandatory, you need to extend that method. Without extending, you cannot get the properties. We will force the programmer to use is a relationship. సాగర్ అర్థమైందా? Super. ఎందుకని నేను ఇప్పుడు దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేను. సో డైరెక్ట్ గా మీకు ఎక్స్టెండ్స్ వాడుకోకుండా మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రీయూజబిలిటీ చేసేయచ్చు. బట్ నేనేంటి ప్రోగ్రామర్ ని ఫోర్స్ చేస్తున్నా, నువ్వు నా లాజిక్ నాదంతా వాడుకోవాలంటే యూ నీడ్ టు యూజ్ ఈజ్ ఎ రిలేషన్షిప్. యూ కెనాట్ యూజ్ హ్యాజ్ ఎ రిలేషన్షిప్ ఇన్ దిస్ కేస్. Okay. గెటింగ్ ఇట్? గాట్ ద యూసేజ్, క్రాంతి? Yes, Deepak. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా ఇది ఎలా అంటామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ జనరల్ యూసేజ్ ఏంటంటే
సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రోగ్రామరు ఆడి ఓన్ బిజినెస్ లాజిక్ రాసుకోవాలి అక్కడ. సో దెన్ వి ఆల్సో గో విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ నా మెథడ్లో కొన్ని బిజినెస్ లాజిక్స్ ఉన్నాయి, నా మెథడ్లో కొన్ని బిజినెస్ లాజిక్స్ వాళ్ళ ఓన్గా రాసుకోవాలి. ఈ లాజిక్స్ అన్నీ నేను ఇస్తాను, ఈ లాజిక్ వచ్చే వరకు ఏ ప్రోగ్రామర్ మీకు ఆ ప్రోగ్రామర్ ఓన్గా రాసుకోవాలి. సో దెన్ ఐ విల్ క్రియేట్ దిస్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సో దట్ ద ప్రోగ్రామర్ విల్ రైట్ దేర్ ఓన్ లాజిక్. నేను 10 క్లాసులు చేశాను అనుకోండి ఎక్స్టెండ్, ఇప్పుడు చైల్డ్ 2 మీకు ఎక్స్టెన్స్ డెమో, మిగతా M1 M2లో ఉన్న లాజిక్ తీసుకోవచ్చు, బట్ M3కి వచ్చే వరకు దే నీడ్ టు రైట్ దేర్ ఓన్ లాజిక్. అంటే దీపక్ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది M3 లో లాజిక్ ఉందా లేదా అని? అంటే ముందు దానిలో మెథడ్కి దానికి ఏం లేదు కదా. ఇప్పుడు లాజిక్స్ ఎక్కడ రాస్తావు నువ్వు? మెథడ్ డెఫినేషన్ లో రాస్తావు, డెఫినేషనే లేదు దానికి. అంటే మనకి ఎట్లా తెలుస్తుంది డెఫినేషన్? ఇప్పుడు అది నీకు ఎక్స్టెండ్ ఉందా లేదా? చేసావు, నీకు ఎక్స్టెండ్ చేసినప్పుడు నీకు ఏమొస్తుంది? నీకు ఎక్స్టెండ్ చేసినప్పుడు నీకు ఎమ్మటే నీకు ఎర్ర త్రో చేసేస్తుంది, యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. ఓకే. సో ఇది నువ్వు చేస్తేనే నువ్వు ఆ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ వాడుకోగలవు, లేకపోతే ప్రీవియస్ గా ఉన్న ప్రాపర్టీస్ కూడా నువ్వు వాడుకోలేవు. మ్యాండేటరీ థింగ్ ఇది. యూ నీడ్ టు Okay. ఎక్స్టెండ్ ఆల్ ద అన్ఇంప్లిమెంటెడ్ థింగ్స్, దట్స్ ఆల్. ఓకే. Sagar got this? Yeah, yes, Deepak. సో జనరల్ సినారియోస్ ఏంటంటే, ఓకే మా పాప కూడా ఏంటంట సాగర్. ఆయన చేసే ఏముంది, కూర్చోబెట్టి డోర్ కొట్టేస్తుంది ఇందాక నుంచి. ఓ సెషన్ వినిపించి మళ్ళీ రాదు. ఓకే, ఫస్ట్ ఏంటంటే జనరల్ గా ఒక బిల్డింగ్ ప్లాన్. ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే నాకు ఏం కావాలి? ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ తర్వాత ఏమవుద్ది, ఒక నెల 2 నెలలకి హాఫ్ బిల్డింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 ఇయర్కి కంప్లీట్ గా బిల్డింగ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం ఇంటర్ఫేస్. ఓకే, దీన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్. దీన్ని ఏమంటామంటే కాంక్రీట్ అంటే కంప్లీట్లీ బిల్డ్. అబ్స్ట్రాక్ట్ అంటే హాఫ్ బిల్డ్ హాఫ్ నాట్ బిల్డ్, బికాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ కంటైన్ బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, ఇట్ విల్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంటర్ఫేస్ అంటే కలెక్షన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. కాంక్రీట్ అంటే ఓన్లీ నాన్ అబ్స్ట్రాక్ట్ in other words is called as concrete methods. Okay, interface will contain both abstract methods only. Interface will contain only abstract methods. Abstract class will contain both abstract and concrete methods. Concrete class will contain only concrete methods. Clear? మీకు అర్థమైంది ఏమన్నా? ఈ ఇంటర్ఫేస్ కూడా క్లాసే కదా అది కూడా? ఇట్స్ ఏ టైప్ ఆఫ్ క్లాస్, బట్ ఇది క్లాస్ లాగా రాయం, వేరేలా రాస్తాము, అది చూపిస్తాము. ఓకే. ఇంటర్ఫేస్ విల్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్. మీకు అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? మెథడ్ వితౌట్ డెఫినేషన్, ఓన్లీ డిక్లరేషన్. ఓకే, మెథడ్ విచ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బాడీ. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇట్ విల్ కంటైన్ బోత్ abstract and concrete methods. Abstract and concrete methods. Concrete class అంటే completely build class.
completely build house. Concrete class will contain only concrete methods. So can you create an object of this abstract class? No. You are not allowed. In the same way, you are not allowed to create instance of interface. Because ఎందుకు దాంట్లో మెథడ్స్ కి బాడీలు ఉండవు, దీంట్లో కొన్నిటికి బాడీ ఉంటుంది, కొన్నిటికి బాడీ ఉండదు. సో 50-50. సో దీంట్లో ఏ మెథడ్ కి బాడీ ఉండదు. 100% ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు దీన్ని. సో ఇఫ్ దే అలౌ యూ టు క్రియేట్ అన్ అబ్స్ట్రాక్ట్, కంపల్సరీ మీకు ఏమవుద్ది, అన్సేఫ్ ఆపరేషన్ జరుగుతుంది. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు క్రియేట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ యాజ్ వెల్. ఓకే, ఇంటర్ఫేస్ ని ఇంకో టెర్మినాలజీలో ఏమంటారంటే 100% ప్యూర్ abstract class. ఓకే, 100% ప్యూర్ abstract క్లాస్ అంటారు దీన్ని. ఎందుకు? ఇంటర్ఫేస్ విల్ కంటైన్ ఓన్లీ abstract మెథడ్స్. గాట్ దిస్ థియరీ? Yeah. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ క్లాస్? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ క్లాస్? Class name. క్లాస్ నేమ్. మెథడ్స్ ఉంటాయి. పబ్లిక్ వాయిడ్ m1. Okay, so this is the syntax of class. So now let's see the syntax of interface. ఇక్కడ క్లాస్ నేమ్, ఇక్కడ ఏం రాసుకోవాలి? ఇంటర్ఫేస్ నేమ్. సో మెథడ్స్ ఎలా రాసుకోవాలి? పబ్లిక్ abstract void m1. Got it? Okay. Yeah. Okay. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఈ కీవర్డ్స్ రెండు యూ డోంట్ నీడ్ టు స్పెసిఫై దిస్. దో యూ స్పెసిఫై, నో ప్రాబ్లం. ఇన్ కేస్ యూ డోంట్ స్పెసిఫై ఆల్సో, కంపైలర్ విల్ స్పెసిఫై దిస్. Okay, since it allows only abstract. ఓన్లీ అబ్స్ట్రాక్ట్. అదే దాంట్లో ఎందుకు కంపైలర్ స్పెసిఫై చేయట్లేదు మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో? బికాస్ ఇట్ కంటైన్స్ బోత్. కాంబినేషన్ ఉంటుంది కాబట్టి దానికి తెలియదు మీరు నాన్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ మెథడ్ రాస్తున్నారా, మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాస్తున్నారా. బట్ ఇక్కడ ఏంటి, ఓన్లీ మీకు అబ్స్ట్రాక్ట్ అలౌడ్ కాబట్టి కంపైలర్ విల్ ప్లేస్ దట్, దో యూ డోంట్ కీప్ దిస్. ఓకే, ఇక్కడ ఇంటర్ఫేస్ లో వేరియబుల్స్ ఇంకో రూల్ ఏంటంటే ఎవ్రీ వేరియబుల్ ఇన్ ఇంటర్ఫేస్ ఈస్ బై డిఫాల్ట్ స్టాటిక్ అండ్ ఫైనల్. Why do you write that as final? వేరియబుల్ మనం ఎందుకు ఫైనల్ చేసుకుంటాము? సో నో వన్ విల్ చేంజ్ దట్. Change. ఓకే, సో స్టాటిక్ ఎందుకు రాసుకుంటాను? కామన్ గా ఉండేదాన్ని స్టాటిక్ రాసుకుంటాను. నో వన్ విల్ చేంజ్ అంటే ఏంటి? కామన్ అనే కదా అది. ఓకే, సో ఎవ్రీ వేరియబుల్ ఇన్ ఇంటర్ఫేస్ ఇస్ బై డిఫాల్ట్ public static final int x equal to 10. That's all. Okay, you are not allowed to change this value because every variable in interface is by default public and static final. Though you don't specify this, if you write int x is equal to 10, it will accept this, but this is given by compiler. Getting it? This is given by compiler. Public static final అనేది compiler పెడుతుంది, though you don't specify. Every variable in interface is by default public static final. Every
method in interface is public abstract by default. Okay. Oh. సో ఇప్పుడు సో క్లాసు క్లాస్ నుండి క్లాస్ ప్రాపర్టీస్ తీసుకోవాలంటే మనం ఏం చేసాము, ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడాం, రైట్? Yeah. క్లాస్ నుండి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే సేమ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడాము. అండ్ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యూ నీడ్ టు యాడ్ ఆల్ unimplemented methods, right? To use that class you need to add all unimplemented methods. అదే క్లాస్, అదే ఇంటర్ఫేస్ అయితే you go with extends keyword. ఇప్పుడు క్లాస్ ఇంటర్ఫేస్ అయితే you need to go with a keyword called implements. ఈజీ రిలేషన్షిప్ క్లాస్ కి ఇంటర్ఫేస్ కి మధ్యలో ఉంటే ఇంప్లిమెంట్స్ వాడాలి. క్లాస్ కి ఆర్ ఇంటర్ఫేస్ కి ఉంటే యూ కెన్ యూజ్ ఎక్స్టెండ్. సేమ్ కేటగిరీ ఉంటే ఎక్స్టెండ్, డిఫరెంట్ కేటగిరీ ఉంటే ఇంప్లిమెంట్స్. క్లియర్? Yeah. సో ఇంకోటి ఏంటి పాయింట్, యూ నీడ్ టు ఇంప్లిమెంట్ all unimplemented methods if you wanted to use interface. సో ఈ ఇంటర్ఫేసెస్ ఎవరు రాస్తారు? క్లయింట్స్ విల్ బి రైటింగ్ దీస్ ఇంటర్ఫేసెస్. క్లయింట్స్ లో క్లయింట్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే దే విల్ బి రైటింగ్ ఇంటర్ఫేసెస్ రాసి కంపల్సరీ ప్రోగ్రామర్ హ్యాస్ టు యూస్ దీస్ ఇంటర్ఫేసెస్. అంటే ఏంటంటే వాళ్ళకి ఏమైతే స్పెసిఫికేషన్స్ కావాలో దే విల్ రైట్ ఆల్ దోస్. పబ్లిక్ వాయిడ్ కెమెరా, మీకు మొబైల్ ఫోన్ తీసుకున్నాము, పబ్లిక్ వాయిడ్ కెమెరా, పబ్లిక్ వాయిడ్ MP3 ప్లేయర్, పబ్లిక్ వాయిడ్ టచ్ స్క్రీన్, అలా మొత్తం అన్ని డిఫైన్ చేసేస్తాడు అంతే. జస్ట్ మీకు డిక్లేర్ చేసేస్తాడు. ఆ డిక్లేర్ చేసిన దానికి లాజిక్ వాడి చేయాల్సిన బాధ్యత ప్రోగ్రామర్. క్లయింట్ విల్ ప్రొవైడ్ సెట్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఆ ఇంటర్ఫేసెస్ కి లాజిక్ ప్రొవైడ్ చేసి ఆ అప్లికేషన్ ని వర్క్ అయ్యేటట్టు చేయడం ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్ బాధ్యత. సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎనీ అప్లికేషన్, ఫస్ట్ డెవలపర్స్ కొత్త కంపెనీలో జాయిన్ అవగానే ఏం చేస్తారంటే దే విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఆల్ ద ఇంటర్ఫేసెస్ ప్రెసెంట్ ఇన్ దట్. బికాస్ ఇంటర్ఫేసెస్ కి లాజిక్స్ రాస్తారు కానీ సెట్ ఆఫ్ సర్వీసెస్, వాట్ ఆర్ ద సర్వీసెస్ దట్ అప్లికేషన్ ఈస్ ప్రొవైడింగ్ విల్ బి ఇన్ ఇంటర్ఫేసెస్. దానికి లాజిక్స్ విల్ బి రిటన్ బై ప్రోగ్రామర్స్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. గెటింగ్ ఇట్ సాగర్? మళ్ళీ చెప్పనా? చెప్పు. ఇప్పుడు ఎలా అంటే మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది, మీకు ఇంటర్ఫేసెస్ లో ఏం రాస్తారు క్లయింట్లు, అన్నిటికీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసేస్తారు. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ టచ్ స్క్రీన్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ MP3 ప్లేయర్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ కెమెరా, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ అని చెప్పి ఆ కొత్త ఫీచర్స్ ఏమన్నా ఉంటే దాంట్లో మొత్తం రాసేస్తారు. సో ఆ క్లయింట్ ఇచ్చిన దానికి లాజిక్స్ అనేది ప్రోగ్రామర్ డెవలప్ చేస్తాడు. క్లయింట్స్ విల్ బి ప్రొవైడింగ్ అ సెట్ ఆఫ్ ఇంటర్ఫేస్, అంటే నథింగ్ బట్ ఒక డాక్యుమెంట్ లాగా ఉంటుంది అనమాట ఇది డెవలపర్స్ కి. సో కంప్లీట్ మన అప్లికేషన్ లో ఏమైతే ఇది ఫంక్షనాలిటీ ఉందో ఫంక్షనాలిటీస్ అన్ని దీంట్లో మీకు వితౌట్ బాడీ రాసేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే కొత్త డెవలపర్ ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మీకు ఇంటర్ఫేస్ చూస్తారు, ఏమేమి మీకు ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అసలు ఈ అప్లికేషన్ లో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెలికామ్ అప్లికేషన్, ఏమేమి ఉన్నాయి, మొబైల్ పోస్ట్ పెయిడ్, మొబైల్ ప్రీపెయిడ్, అలా మొత్తం అన్ని మీకు సెట్ ఆఫ్ సర్వీస్ అన్ని రాసేసుకుంటారు దీంట్లో. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడం అనేది డెవలపర్ ఇష్టం, ఆడు ఏ వేలో చేస్తాడో మనకు తెలియదు. బట్ కస్టమర్ ఇచ్చే ఏంటంటే దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ సర్వీసెస్ ఐ రిక్వైర్డ్, మొబైల్ పోస్ట్ పెయిడ్, మొబైల్ ప్రీపెయిడ్, అలానే PEL, PCL, అలా డిఫరెంట్ నాకు సర్వీసెస్ కావాలి.
యూ డూ ద లాజిక్స్ అండ్ నాకు వర్క్ అయ్యేటట్టు చేయండి. సో దీస్ ఆల్ ఆర్ సర్వీసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్. నథింగ్ బట్ ఒక డాక్యుమెంటేషన్ లాగా అనమాట. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం కావాలి? ప్లాన్ మనకి. ఆ ప్లాన్ బట్టి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. దీన్నే నథింగ్ బట్ మీకు ఇంటర్ఫేస్ అనేదాన్ని ఒక ప్లాన్ అంటాం. ఓకే. అది మీకు ఇప్పుడు సెలీనియం ఉంది. ఇప్పుడు సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఏంటి? మీకు ఇంటర్ఫేస్. సో వాడు ఏం చేశాడు? నేను ఒకటి డెవలప్ చేశాను. ఇప్పుడు మీకు ఇది ప్రతి బ్రౌజరు మీకు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆ బ్రౌజర్ లో వర్క్ అవుతుంది. అంటే ఏంటి? వెబ్ డ్రైవర్ ఇంప్లిమెంట్స్ క్రోమ్ డ్రైవర్ అని ఉంటుంది. క్రోమ్ డ్రైవర్ మీకు ఏం చేస్తాడు? క్రోమ్ డ్రైవర్ ఆ వెబ్ డ్రైవర్ లో ఉన్న సెట్ ఆఫ్ సర్వీసెస్ అన్ని మీకు ఇంప్లిమెంట్ చేస్తేనే సెలీనియం క్రోమ్ లో వర్క్ అవుతుంది. ఒకసారి సెలీనియం ఏపీఐకి వెళ్దామా? ఇది వెబ్ డ్రైవర్ అనేది ఎలా రాసుకున్నాడు? ఇంటర్ఫేస్ వెబ్ డ్రైవర్ అని రాసుకున్నాడు. దీంట్లో ఏంటి? ఈ క్లాసులన్నీ క్రోమ్ డ్రైవరు, ఎడ్జ్ డ్రైవరు, ఈవెంట్ ఫైరింగ్, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఏంటంటే బ్రౌజర్స్. ఇవన్నీ వెబ్ డ్రైవర్ అనే దాన్ని వర్క్ అయ్యేటట్టు చేయాలి అంటే ఆ బ్రౌజర్స్ అన్నిటికీ సెట్ ఆఫ్ మెథడ్స్ ఇస్తాడు. వాయిడ్, క్లోజ్, ఫైండ్ ఎలిమెంట్స్. ఈ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే నేను మీకు సపోర్ట్ ఇస్తా, బ్రౌజర్ సపోర్ట్. లేకపోతే ఇవ్వను. సెట్ ఆఫ్ రూల్స్ డిఫైన్ చేస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నువ్వు బ్యాంకు పెట్టుకోవాలంటే దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ రూల్స్. మన ఇండియాలో కంపెనీ పెట్టాలంటే దీస్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. సెట్ ఆఫ్ రూల్స్ మీకు ఇంటర్ఫేస్ లో డిఫైన్ చేసేస్తారు. ఇప్పుడు నువ్వు కొత్తగా బ్రౌజర్ తెచ్చి నాకు సెలీనియం సపోర్ట్ కావాలి, నాకు ఆ బ్రౌజర్ లో సెలీనియం వర్క్ అవ్వాలి అంటే యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ లాజిక్స్ ఫర్ దీస్ ఆల్ మెథడ్స్. ఇవన్నీ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే, ఇఫ్ యూ రైట్ ద లాజిక్స్ ఆఫ్ దీస్ మెథడ్స్ ఓన్లీ then Selenium will support. Nothing but set of rules define చేస్తాడు. So let me first create and show you, then you will understand that. Okay, ఫస్ట్ ఇంటర్ఫేస్ క్లాస్ ఎలా క్రియేట్ చేసుకుంటామో అలానే ఇక్కడ ఇంటర్ఫేస్ అని ఉంటుంది ఒకటి. క్లిక్ హియర్, ఇంటర్ఫేస్. లెట్ మీ రైట్ దిస్ యాజ్ వెబ్ డ్రైవర్. ఓకే, వెబ్ డ్రైవర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం రాస్తాను? పబ్లిక్ వాయిడ్ కూడా అక్కడ బై డిఫాల్ట్ ఇట్ విల్ బి రైటింగ్ వాయిడ్ క్లోజ్, void open, void find element. ఇలా లిస్ట్ ఆఫ్ మీకు కమాండ్స్ అన్ని మీకు ఇచ్చేస్తాడు. క్లోజ్ అంటే ఏంటి? బ్రౌజర్ క్లోజ్ అవ్వాలి, బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. ఫైండ్ ఎలిమెంట్ అంటే పేజ్ లో ఏమన్నా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మీకు సెట్ ఆఫ్ మెథడ్స్ డిఫైన్ చేసుకున్నాడు. క్విట్, క్లోజ్, అలా క్లోజ్, ఓపెన్, క్విట్, అలా సెట్ ఆఫ్ మీకు మెథడ్స్ డిఫైన్ చేశాడు. వాయిడ్ క్లోజ్ అని దేనికి రాసుకున్నాడు? బై డిఫాల్ట్ గా మీకు ఇంటర్ఫేస్ లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ తీసేసుకుంటుంది. యూ డోంట్ నీడ్ టు మెన్షన్ దట్. అందుకని వాయిడ్ క్లోజ్ అని రాసేసుకున్నాడు డైరెక్ట్ గా ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తుంది? అన్ఇంప్లిమెంటెడ్ క్లాసెస్. అన్ఇంప్లిమెంటెడ్ క్లాసులు అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ క్లాసెస్. ఆ బ్రౌజర్ క్లాస్ ఏంటి? క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్ అంటాడు. క్రోమ్ అనేది ఏంటి? బ్రౌజర్. ఇది ఒకటి. ఇంకోటి ఏంటి? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనుకోండి. ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అలా. సో ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ ద
the support to be provided by WebDriver, I need to implement all the unimplemented classes. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? implement WebDriver. ఇది రాసుకోగానే నాకేమొస్తుంది? నాకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? implement WebDriver. implements. ఓకే, ఇంప్లిమెంట్స్ ఇక్కడ. ఓకే, సో ఇంప్లిమెంట్ చేసుకోగా నాకు ఏ ఎర్రర్ వస్తుంది ఇక్కడ? యాడ్ ఆల్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. క్లిక్ చేయగానే ఏమవుద్ది? అన్నిటికీ యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ లాజిక్. ఇప్పుడు ప్రతి బ్రౌజర్ కి దాని యొక్క ఓన్ లాజిక్ ఉంటుంది. ఏది క్లోజ్ చేయడానికి, లేకపోతే ఓపెన్ చేయడానికి, ఫైండ్ చేయడానికి. అది సో దే విల్ బి రైటింగ్ దేర్ ఓన్ లాజిక్. క్లోజింగ్ బ్రౌజర్, అలా ప్రతి బ్రౌజర్ కి డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఫైర్ ఫాక్స్ కూడా నేను అలానే ఇంప్లిమెంట్ వెబ్ డ్రైవర్ అని చెప్పి రాయగానే నాకు ఎలా వస్తుంది? యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. యాడ్ అన్ఇంప్లిమెంట్, క్లోజ్, ఓపెన్, ఫైండ్ ఎలిమెంట్. ప్రతి బ్రౌజర్ దాని యొక్క ఓన్ లాజిక్స్ రాసుకోవాలి. సెట్ ఆఫ్ రూల్స్ డిఫైన్ చేస్తారు, నథింగ్ బట్ ఇన్ ఇంటర్ఫేసెస్. అంటే దీపక్ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకి దానికి రూల్స్ ఉన్నాయని? ఐ మీన్ ఇప్పుడు ఒక్కొక్క బ్రౌజర్ ఒకటి ఉంటది కదా. బ్రౌజర్ కూడా చేయాలి అది. మనకు సంబంధం లేదు. మనమేం ఇంటర్ఫేస్ లో ఉంటాయి రూల్స్. మీకు ఇంటర్ఫేస్ లో ఈ రూల్స్ ఉంటాయి. నువ్వు ఇప్పుడు కార్ ఏమన్నా పెట్టాలనుకున్నావు, సర్వీస్ సెంటర్. నీకేంటి ఫస్ట్ నువ్వు దానికన్నా నువ్వేం చేయాలి? గవర్నమెంట్ తో నీకు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యేది ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. మీకు ఆ రూల్స్ అన్ని మీకు దీంట్లో డిఫైన్ చేశాడు. నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు ఆ రూల్స్ అన్ని పాటించాల్సిందే. సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఇప్పుడు మనమే పెట్టుకుంటాం కదా. అంటే గవర్నమెంట్ దాంట్లో రిజిస్టర్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ అంటే ప్రతి బ్యాంక్ కి సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు నీది బ్యాంకు అని చెప్పాలంటే నీకు సెట్ ఆఫ్ సర్వీసెస్ ఉండాలి. నీకు ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు మీకు హెచ్డిఎఫ్సి, మీకు ఐసిఐసిఐ, మీకు ఏం చేస్తాయి? రిజర్వ్ బ్యాంక్ పెట్టిన రూల్స్ మీకు ఒబే చేసి దానికన్నా కావాలంటే మీకు ఎక్స్ట్రా రూల్స్ పెట్టుకోవచ్చాడు. కాకపోతే బేసికల్ గా రిజర్వ్ బ్యాంక్ పెట్టిన రూల్స్ అయితే కంపల్సరీ అడు పాటించాలి. మీకు ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేది మీకు డిఫైన్ చేస్తాడు మీకు ఇంటర్ఫేస్ అనేవాడు. ఓకే, నీకు ఇప్పుడు దీపక్ బ్యాంక్ నేను పెట్టేసుకోలేను. దేనికి? బ్యాంక్ అంటే మినిమం విత్డ్రా ఉండాలి, మినిమం ఇంత రెవెన్యూ ఉండాలి. లేకపోతే అలా అని చెప్పి నేను కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసేలేను షాప్ లాగా పెట్టేసి. నేను ఒక బ్యాంక్ ఓపెన్ చేయాలంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి దానికి. మీకు ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఎవరిస్తారు? గవర్నింగ్ బాడీ ఏంటి మన ఇండియాలో? రిజర్వ్ బ్యాంక్. అలానే ఇక్కడ సెలీనియం అనేది వాడుకోవాలంటే వెబ్ డ్రైవర్ అనేవాడు సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చాడు. ఆ రూల్స్ అన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే వి విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు యువర్ బ్రౌజర్. లేకపోతే నేను సపోర్ట్ ప్రొవైడ్ చేయను. నీ దాన్ని బ్యాంక్ అని నీకు ఎప్పుడు అంటారంటే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అన్ని పాటిస్తేనే బ్యాంక్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ పాటించకుండా మన ఓన్ రూల్స్ పెట్టుకుంటే దాన్ని బ్యాంక్ అంటారు. నెక్స్ట్ రోజు వచ్చి నీకు మూసేస్తారు దాన్ని నువ్వు పెట్టుకున్నా. సో ఇప్పుడు క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఓపెన్ కి ఎవరికి నచ్చిన మెథడ్ బోర్డు రాసుకోకుండా అందరూ యూనిఫామ్ గా ఒకటే యూజ్ చేసుకునేలాగా. ఎగ్జాక్ట్లీ, లాజిక్స్ వేరు ఉంటాయి, కాకపోతే నేమ్స్ సేమ్ రాయాలి. సేమ్ ఒకటే. దేనికంటే ఒక్కొక్క బ్రౌజర్ ఒక్కొక్కలాగా లాజిక్ రాసుకుని డిఫైన్ చేసుకుంటారు. మీకు ఐఈ బ్రౌజర్ అనుకోండి ఎక్కువ జావా స్క్రిప్ట్ ఉంటుంది. మీకు క్రోమ్ దేంతో డిఫైన్ చేసే టైప్ స్క్రిప్ట్ అని మీకు ఆ లాంగ్వేజ్ తో. ఫైర్ ఫాక్స్ వేరే దాంతో. అలా డిఫరెంట్ బ్రౌజర్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ తో రాసుకుంటారు కదా. సో ఆ ఓన్ లాజిక్ రాసుకోవాలి వాళ్ళు ఇక్కడ. ప్రతి మీకు బ్రౌజర్ కి సేమ్ లాజిక్ ఉండదు కదా. గెటింగ్ ఇట్ సాగర్? అర్థమైంది నాకు. ఇక్కడ నథింగ్ బట్ ఈ వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ కి ఎడ్జ్ బ్రౌజర్, క్రోమ్ డ్రైవర్, మీకు ఈవెంట్ ఫైరింగ్ వెబ్ డ్రైవర్ అని ఇదొక టైప్ ఆఫ్ బ్రౌజర్. ఫైర్ ఫాక్స్ డ్రైవర్, మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఒపేరా, రిమోట్ వెబ్ డ్రైవర్, సఫారీ డ్రైవర్, ఇవన్నీ ఏంటంటే బ్రౌజర్స్. కామన్ ఏపీఐ ఉండి అందరూ దాన్ని యూజ్ చేసుకునే అలాగా. ఎగ్జాక్ట్లీ, ఎవరికి నచ్చినట్టు అటు రాయకుండా సెట్ ఆఫ్ రూల్స్ డిఫైన్ చేస్తాను నేను.
ఇప్పుడు మనకి టీమ్ లీడ్స్ మేనేజర్స్ మీకు సెట్ ఆఫ్ రూల్స్ డిఫైన్ చేస్తారు. టీంకి ఏంటి నువ్వు ఇవి చెయ్యాలి నీకు ఈ రోజు అని. నీకు ఆ రూల్ డిఫైన్ చేయకపోతే ఏంటి ఎవడికి నచ్చింది అడు చేసేస్తాడు. మీకు ఆ చేసిన స్టోరీసే మీకు మళ్ళీ మళ్ళీ చేసేస్తారు. నథింగ్ బట్ ఒక ప్రాసెస్ ఉండడానికి యూ విల్ డూ దిస్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాను, యూ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ నేను ఈ క్రోమ్ బ్రౌజర్లో ఏంటి ఈ మెథడ్స్తో పాటు నాకు కావాల్సిన మెథడ్స్ కూడా నేను పెట్టుకోవచ్చు. ఓకే, నాకు కావాల్సిన మెథడ్ క్రోమ్ స్పెషల్ ఆప్షన్స్ అని. ఇదేంటి క్రోమిక్ స్పెసిఫిక్, అవన్నీ డిఫైన్ చేసి మీకు కొత్త సర్వీసెస్ కూడా నేను ఇవ్వచ్చు. కస్టమర్ కావాలంటే నేను రిజర్వ్ బ్యాంక్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఇస్తా, నేను కావాలంటే నేను కొత్త సర్వీసెస్ కూడా నేను ఇవ్వచ్చు నా కస్టమర్కి డిఫరెంట్ వేస్లో. కాకపోతే మ్యాండేటరీగా మీకు ఆ సర్వీసెస్ ఇవ్వాలి. దాంతోపాటు నేను వేరే సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు మీకు. అలానే మీకు ఈడు కూడా ఫైర్ ఫాక్స్ చూడు, మీకు కొత్త సర్వీసెస్ ఇవ్వచ్చు. దే ఆర్ యూనిక్ టు ఓన్లీ ఫైర్ ఫాక్స్ కదా. క్రోమ్ వరకు యూజ్ చేయగలం. క్రోమ్ వరకు యూజ్ చేయగలం ఫైర్ ఫాక్స్. ఓకే, ఫైర్ ఫాక్స్ సర్వీసెస్. ఇప్పుడేంటి నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తా క్రోమ్కి. మెయిన్ మెథడ్లో నేను క్రోమ్కి నేను ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. ఎలా ఇన్స్టాన్స్ అంటే ఏంటి, క్రోమ్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్. సో వాట్ విల్ ఐ గెట్ నౌ, ఆల్ ద సర్వీసెస్ ప్రెసెంట్ ఇన్ వెబ్ డ్రైవర్ ప్లస్ నాకు స్పెషల్ సర్వీసెస్ కూడా వస్తాయి క్రోమి. గెటింగ్ ఇట్? వెబ్ డ్రైవర్లో ఉన్న సర్వీసులు అన్నీ వస్తాయి, దాంతో పాటు క్రోమ్లో ఉన్న స్పెషల్ సర్వీస్ కూడా నాకు వస్తుంది. నాకు ఆల్రెడీ క్రోమ్ లో వెబ్ డ్రైవర్ ఇవి ఉన్నాయి, ఇంప్లిమెంట్ అయ్యినాయి కాబట్టి దాంతో పాటు అన్నీ కూడా వస్తాయి. దాంతో పాటు నాకు అడిషనల్ గా నాకు ఇది కూడా వస్తుంది. ఓకే ఓకే, ఓకే సేమ్ అలానే ఫైర్ ఫాక్స్ క్రియేట్ చేసుకుంటే నాకేమొస్తాయి, నాకు క్రోమ్ సర్వీసెస్ వస్తాయి. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ వెబ్ డ్రైవర్స్ వస్తాయి, ఫైర్ ఫాక్స్ లో ఉన్న అడిషనల్ వెబ్ డ్రైవర్స్ వస్తాయి, ఫైర్ ఫాక్స్ లో ఉన్న అడిషనల్ సర్వీసెస్ వస్తాయి, క్లోజ్ ఇవన్నీ వస్తాయి. ఏది ఫైర్ ఫాక్స్ లో ఉన్న సర్వీస్ అవన్నీ వస్తాయి, వెబ్ డ్రైవర్ లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అడిషనల్ గా నాకు ఏమొస్తుంది, ఫైర్ ఫాక్స్ లో ఉన్న సర్వీసెస్ వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ చేయాలి. ఏది నా అప్లికేషన్ ని క్రోమ్ బ్రౌజర్ లో టెస్ట్ చేయాలి, ఫైర్ ఫాక్స్ లో టెస్ట్ చేయాలి, మోజిల్లాలో టెస్ట్ చేయాలి. సో అప్పుడు నేను ఇలా ఫైర్ ఫాక్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ అని చెప్పి రాస్తే నేనేంటి కొన్ని మెథడ్స్ డిఫరెంట్ ఫైర్ ఫాక్స్ లో ఉన్న యూనిక్ మెథడ్స్ వాడేసుకుంటే దెన్ కోడ్ విల్ గో ఫర్ ఎ టాస్క్. కరెక్టే కదా? మీకు అర్థమైందా? ఇప్పుడు మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ చేస్తున్నాను. నేను మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఫైర్ ఫాక్స్ లో ఉన్న వెబ్ డ్రైవర్ లో ఉన్న సర్వీసెస్ తో పాటు ఫైర్ ఫాక్స్ లో ఉన్న స్పెషల్ సర్వీసెస్ కూడా వాడేసుకున్నా. సో అప్పుడేంటి, నేను క్రోమ్ తో నేను టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఏమవుద్ది, నాకు ఆ సర్వీస్ దొరకదు, నాకు ఆ పర్టికులర్ దొరకదు. నీకు అప్పుడు ఏమవుద్ది, కోడ్ ఫెయిల్ అయిపోద్ది. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఫర్ మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అప్ కాస్టింగ్. అప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫైర్ ఫాక్స్ బదులు వీ విల్ క్రియేట్ ఇంటర్ఫేస్ ని వెబ్ డ్రైవర్ d is equal to d dot close. సో ఇప్పుడు నేను ఇలా రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి, I cannot use the special services present in different browsers. I can only use the services present in వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ లో ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయో నేను అయ్యే వాడుకోగలను. ఫైర్ ఫాక్స్ లో ఉన్న స్పెషల్ సర్వీస్ నేను వాడుకోలేను. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ కి we will use the concept of upcasting. Interface reference is equal to new
child class. This is object creation. This is just defining a variable. Say for example int x రాసుకున్నా నేను, int x is equal to some 10. అలానే ఈ వెబ్ డ్రైవర్ int ప్లేస్ లో క్లాస్ నేమ్, x ప్లేస్ లో సమ్ రిఫరెన్స్ వేరియబుల్ is equal to some value. This is called user derived type. మనము వేరియబుల్స్ చెప్పేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా డేటా టైప్స్ చెప్పేటప్పుడు. ప్రిమిటివ్ డేటా టైప్స్, derived data types, user defined data types. This is the concept of user defined data type. Class is also a data type in Java. You can compare this int x equal to 10. అలానే ఈ వెబ్ డ్రైవర్ d is equal to new Firefox. Technical గా this is called as polymorphic statement అంటారు దీన్ని. కొంతమంది polymorphic statement అంటారు. In other words it is called as upcasting. ఇప్పుడు నేను ఇలా రాసుకోవడం వల్ల అక్రాస్ ఆల్ బ్రౌజర్స్ సేమ్ మెథడ్సే వాడతా, డిఫరెంట్ మెథడ్స్ వాడను. అప్పుడు నేను మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఐ విల్ నాట్ గెట్ ఎనీ ఇష్యూస్ బికాస్ ఐ యూస్డ్ ఓన్లీ ద మెథడ్స్ ఇన్ వెబ్ డ్రైవర్. సాగర్ అర్థమైందా? ఓకే. అంతకుముందు మనం ఓన్లీ స్పెసిఫిక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ కి యూజ్ చేసాం అది. ఇప్పుడు మల్టిపుల్ బ్రౌజర్స్ యూజ్ చేయాలంటే ఇలా మనం డిక్లేర్ చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ పాలిమార్ఫిక్ స్టేట్మెంట్ ఆర్ అప్కాస్టింగ్. ఓకే. సో ఇప్పుడు ఫైర్ ఫాక్స్ లో అయినా క్రోమ్ దాంట్లో అయినా ఇలాగే d.class అని కాల్ చేస్తాం. అవును, సేమ్ మెథడ్స్ ఉంటాయి కదా, సో ఇంక ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ మార్చేస్తే సరిపోద్ది. ఏది వెబ్ డ్రైవర్ ఇస్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్. నేను ఇది ఏంటంటే నేను ఈ బ్రౌజర్ మార్చేదా నేను ఎక్సెల్ షీట్ నుండి ఇస్తా. సో నాకు ఎక్సెల్ లో నాకు యూజరు వెబ్ డ్రైవర్ ఇస్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ కాకుండా ఆ ఫైర్ ఫాక్స్ ఏంటంటే నేను డైనమిక్ గా రాసుకుంటా. డైనమిక్ గా ఎలా రాసుకుంటాను, యూజర్ ఇచ్చే దాన్ని బట్టి రాసుకుంటాను. ఇక్కడ నాకు యూజర్ క్రోమ్ డ్రైవర్ అని ఇచ్చాడు, నాకు ఇప్పుడు ఏమవుద్ది, అప్లికేషన్ వర్క్ అవుద్ది, క్రోమ్ డ్రైవర్ కూడా వర్క్ అవుద్ది. సేమ్ ఇదే క్రోమ్ డ్రైవర్ కూడా వర్క్ అయిపోద్ది. ఎందుకు, మెథడ్స్ సేమ్ ఉంటాయి క్రోమ్ డ్రైవర్ లో కూడా. గెటింగ్ ఇట్? ఓకే. ఇప్పుడు క్రోమ్ లో ఉండే కొన్ని ఎడిషనల్ మెథడ్స్ ఉన్నాయి అందులో, అవి వాడుకోలేము. అవి వాడుకో ఓన్లీ కామన్ గా ఉన్నవి, కామన్ గా వెబ్ డ్రైవర్ లో ఉన్నాయే వాడుకోగలం. ఓకే, వెబ్ డ్రైవర్ లో దాదాపు ఉండే మెథడ్స్ అన్ని వాడుకుంటే వీ కెన్ అచీవ్ ఆల్ ద థింగ్స్ దట్ వీ డూ. ఓకే, ఎడిషనల్ గా ఏముంటాయి అంటే ఈ క్రోమ్ లోపల లాజిక్స్ మార్చడానికి ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ ఎర్రర్స్ వస్తే క్రోమ్ లోపలికి వెళ్ళి నువ్వు ఆ క్రోమ్ పేజ్ సోర్స్కి వెళ్ళి మార్చాలి ఏమన్నా. సో అలాంటప్పుడు క్రోమ్ ఆప్షన్స్కి వెళ్తాము. సో జనరల్ గా అలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, వీ నీడ్ టు గో విత్ ద క్రోమ్ ఇన్స్టాన్స్. సో అలాంటప్పుడు మనం చెప్పాలి we will do this all. Multi browser testing is not possible in this case. మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ మీకు ఎప్పుడు పాసిబుల్? జనరల్ గా 90% అప్లికేషన్ లో రన్ అవ్వాలంటే వీ డోంట్ డూ దట్ ఆల్ రైట్. పేజ్ సోర్స్కి వెళ్ళి అయ్యి మార్చము, యూఆర్ఎల్ కొడితే వర్క్ అయ్యేటట్టే చేస్తారు డెవలపర్స్ ఎవరైనా. సో యూఆర్ఎల్ కొడితే వర్క్ అయ్యేటట్టు వచ్చే ఆప్షన్స్ అన్ని మనకు వెబ్ డ్రైవర్ లో ఉంటాయి. ఆ క్రోమ్ ఆప్షన్స్ అవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ గా క్రోమ్ లోపల పేజ్ సోర్స్ లో ఏమన్నా మార్చాలంటే అది. So guys, are you clear with upcasting, polymorphic statement, all these? అంటే వెబ్ డ్రైవర్ లో అన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, మనం డిఫైన్ చేస్తాం కదా ముందే. సెట్ ఆఫ్ రూల్స్ నేను డిఫైన్ చేస్తాను. ఏ బ్రౌజర్ కైనా ఈ రూల్స్ కామన్. దాంతో పాటు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పెట్టాలంటే ఈ రూల్స్ అన్ని కామన్. విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్, లేకపోతే సెక్యూరిటీ డిపాజిట్, ఇవన్నీ కామన్. దాంతో పాటు నువ్వు ఇంకా కావాలంటే మొబైల్ యాప్, రిజర్వ్ బ్యాంక్ ఏది మొబైల్ యాప్ కంపల్సరీ అని చెప్పదు. నీకు అదేంటి, నీ కస్టమర్ కి సెట్ ఆఫ్ సర్వీసెస్ నువ్వు పెంచుకోవాలంటే యూ కెన్ డూ దట్. అది ఓకే. సో బేసిక్ గా రిక్వైర్మెంట్ ఉండే అన్ని వెబ్ డ్రైవర్ లో ఉంటాయి. అది సో ఆ లాజిక్స్ అన్ని నువ్వు రాసుకోవాలంటే యూ నీడ్ టు గో విత్ పాలిమార్ఫిక్ స్టేట్మెంట్.
So this is called user defined data type. User defined data type అంటే int x equal to 10 సేమ్ వేలో వెబ్ డ్రైవర్ డి సేమ్ అదే వేలో రాశాను ఇక్కడ. ఒకసారి మీరు రెజ్యూమ్ చేసుకుంటే దాన్ని దీన్ని వేరియబుల్ యూ విల్ కమ్ టు నో సేమ్ ఒకేలాగా ఉంటాయి దాదాపు రెండు. వి కాల్ దిస్ ఆబ్జెక్ట్. మీకు ఆబ్జెక్ట్ అని ఎప్పుడు అంటాము? న్యూ అనే కీవర్డ్ ఉంటే అది. ఓకే కేస్, ఇఫ్ యు ఆర్ క్లియర్ విల్ వైండ్ ఆఫ్ ఇట్ నౌ. సాగర్ క్లియరా? ఉన్న డౌట్లు ఉన్నాయా? లేదు. ఇది క్లియర్. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పారు కదా, ఏంటి దీనికి ప్రోగ్రామ్ ఉంది కదా ఇప్పుడు. దేనికి? ఇప్పుడు వెబ్ డ్రైవర్, క్రోమ్, ఫైర్ ఫాక్స్ 3 ఫైల్ క్రియేట్ చేశారు కదా క్లాసెస్. అవును. దాన్ని ఒకసారి చెప్తారా అంటే పైన పైన బ్రీఫ్ గా? అంటే ఫస్ట్ ఏం చేశానంటే నేను క్రియేట్ చేశాను నేను ఇంటర్ఫేస్. మీకు ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మీకు సెట్ ఆఫ్ మీకు సర్వీసెస్. మీకు సర్వీస్ ఎలా నేను ప్రొవైడ్ చేస్తాను? ఎవ్రీ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ ఇస్ అబ్స్ట్రాక్ట్. నేను ఈ మెథడ్కి నేను బాడీ పెట్టుకుంటే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. సో ఎవ్రీ మెథడ్ ఇన్ ఇంటర్ఫేస్ ఇస్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. సో నేనేం చేసుకున్నా? 3 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డిఫైన్ చేసుకున్నా. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యూజ్ చేసుకోవాలంటే ఐ నీడ్ టు గో విత్ ఈజ్ ఏ రిలేషన్షిప్. ఓకే, ఈజ్ ఏ రిలేషన్షిప్ చేసుకోవడం వల్ల నాకేమొచ్చింది? ఈజ్ ఏ రిలేషన్షిప్ చేయటం వల్ల నేనేం రాసుకున్నా? ఇంప్లిమెంట్స్. ఎందుకు ఇంప్లిమెంట్స్? క్లాస్, ఇంటర్ఫేస్ రెండు డిఫరెంట్ ఉంటే ఇంప్లిమెంట్స్. క్లాస్ సేమ్ ఉంటే ఐ విల్ గో విత్ ఎక్స్టెండ్స్. సో ఇప్పుడు ఏంటి? నేను ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఐ నీడ్ టు మ్యాండేటరీలీ బాడీ డిఫైన్ చేయాలి అన్ని మెథడ్స్కి. విచ్ మెథడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇంటర్ఫేస్, ఐ నీడ్ టు ప్రొవైడ్ బాడీ ఫర్ దిస్ ఆల్ ద మెథడ్స్. బాడీ ప్రొవైడ్ చేశాను, మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకున్నాను. సేమ్ అలానే ఫైర్ ఫాక్స్కి బాడీ డిఫైన్ చేసుకున్నాను, అన్ని మెథడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేసుకున్నాను. ఇప్పుడు స్పెసిఫిక్గా నేను క్రోమ్ స్పెసిఫిక్ ఆర్ ఫైర్ ఫాక్స్ స్పెసిఫిక్ మెథడ్స్ని నేను రాసుకోవచ్చు. దాంట్లో ఫైర్ ఫాక్స్ స్పెసిఫిక్ మెథడ్స్ని కాల్ చేసుకోవాలంటే ఐ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫైర్ ఫాక్స్. లేదా వెబ్ డ్రైవర్లో ఉన్న మెథడ్స్ వరకే నేను కాల్ చేసుకోవాలంటే పాలిమార్ఫిక్ స్టేట్మెంట్ కాల్ చేసుకోవాలి. బికాజ్ we cannot create instance of interface, so I'll go with polymorphic statement. In other words, this is called as upcasting. Interface d, interface reference variable is equal to new Firefox. అంటే ఏంటి? now I am linking this interface with a class. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఇలా లింక్ చేసినప్పుడు యూ విల్ ఓన్లీ యూస్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ ఇంటర్ఫేస్. యూ కెనాట్ యూస్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ దట్ స్పెసిఫిక్ క్లాస్. స్పెసిఫిక్ క్లాస్లో ఉన్న సర్వీసెస్, ఫైర్ ఫాక్స్ స్పెసిఫిక్ క్లాస్లో ఉన్న సర్వీసెస్ నువ్వు డిఫైన్ చేసుకోలేవు. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం ఒకటే ప్రోగ్రామ్ రాయొచ్చా అనమాట? అంటే ఒకటే సింగిల్ ప్రోగ్రామ్ లో జాబ్ రాయరా? అలా రాయరు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లోనే రాస్తాం అన్ని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఫైనల్ వాడితే ఏంటి? రిస్ట్రిక్ట్స్ ఈజ్ ఏ రిలేషన్షిప్ కదా. యూ కెనాట్ క్రియేట్, యూ కెనాట్ యూజ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ ఫైనల్ క్లాస్ పెట్టుకుంటే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే యూ కెనాట్ యూజ్ హ్యాజ్ ఏ రిలేషన్షిప్. You cannot create object of abstract class. Okay, to restrict is a relationship you will go with final. To restrict has a relationship you will go with abstract. Sagar, clear ఇది? ఫైనల్ అంటే ఏంటి? ఈజ్ ఏ రిలేషన్షిప్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీకు అబ్స్ట్రాక్ట్ అంటే హ్యాజ్ ఏ రిలేషన్షిప్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే యు ఆర్ ఫోర్సింగ్ ద ప్రోగ్రామర్ టు యూజ్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఓన్లీ. అలా ఫోర్స్ చేయాలంటే వి యూజ్ దిస్ మోడిఫైయర్స్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్. ఇంకోటి ఒకసారి మీరు ఎలా ట్రై చేస్తారంటే స్టాటిక్ ఫైనల్ అనేది వ్యాలిడ్. యూ కెన్ డిఫైన్ ఏ వేరియబుల్ స్టాటిక్ ఫైనల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎలా చేస్తారంటే మెథడ్స్ లెవెల్లో ఫైనల్, అబ్స్ట్రాక్ట్. Try to give this final abstract. This is invalid. ఎందుకు? ఫైనల్ అంటే ఏంటి? యూ కెనాట్ ఓవర్ రైట్.
మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఓవర్ రైడ్ చేయకపోవడం వల్ల యూజే లేదు కదా. దేనికంటే బాడీయే లేదు దానికి. సో బాడీ లేని దాన్ని మనం ఫైనల్ పెట్టుకోవడం వల్ల యూజే లేదు అసలు. సో ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఈస్ ఇన్వాలిడ్ థింగ్. Okay guys, tomorrow we'll see this packages, all this. Okay, please practice this today, then you'll be clear. Tomorrow concepts will go depth of these concepts itself. ఓకే Okay then, thanks. బాయ్. థ్యాంక్ యూ.